రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గొర్రెల పంపిణీ పథకం సంబరంగా మొదలైంది. జిల్లా కేంద్రాలు, మండలాల్లో పథకాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కుల వృత్తుల్ని సర్కార్ ప్రోత్సహిస్తుందన్నారు. కుల వృత్తులతోటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. గొర్రెల అభివృద్ధి పథకం కింద 2 ఏళ్లలో 7 లక్షల మందికి గొర్రెలిస్తామన్నారు. వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాల తిరిగిన మంత్రి ఎల్లారెడ్డిపల్లె పరకాలల గొర్రెల పంపిణీ పథకాన్ని మంత్రి ప్రారంభించి 12 యూనిట్లకు గొర్రెలను అందించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించని విధంగా ఒక చక్కటి కార్యక్రమానికి ఈ రోజు మనం శ్రీకారం చుట్టాం. 2 సంవత్సరాలలో దాదాపు 9,000 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క జీవాల పైన, ఈ కార్యక్రమం పైన మనం ఖర్చు పెడుతున్నామంటే యాదవ, గొల్ల, కుర్మల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏందో మీరు ఆలోచించండి. కుల వృత్తుల అభివృద్ధికి సర్కార్ పనిచేస్తుందన్నారు రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి. మహబూబ్నగర్ జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మొదలుపెట్టారు. మక్తల్ ఎంపీడీఓ ఆఫీసులో అర్హులైన లబ్ధిదారులకు గొర్రెలు అందించారు. బంగారు తెలంగాణ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడడానికి నిజమైన బంగారు తెలంగాణ కాబట్టి ఆ దిశగా మరి ముఖ్యమంత్రి గారు ఎవరు ఆలోచన గొప్ప కార్యక్రమం ఆలోచించి ఈ పథకాన్ని ఈ రకంగా రూపొందించినందుకు మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ పథకాన్ని విజయవంతం చేసి మన ప్రాంత ప్రజానీకంతో బాగుండే దిశగా కలిసి పనిచేద్దాం తెలియజేస్తూ మీ అందరికీ సందర్భం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గొల్లలు బాగుంటే రాష్ట్రమంతా బాగుంటుందన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి 3 ఏళ్లలో జరిగిందన్నారు. తొందరలోనే రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తామని చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లిల గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మొదలుపెట్టారు. నీ ఇంట్లో ఎట్లయితే 24 గంటల కరెంటు ఉండదు, రేపు నీ బావి కాడి కూడా 24 గంటల కరెంటు తీయబోతున్నాము. ఈ సంవత్సరం కరెంటు పోయే పరిస్థితి రాదు. చెట్టు కొమ్మ ఇరుగుతుంది తప్ప, వైర్ జరిపోదు తప్ప, పోల్లు పడిపోదు తప్ప, ట్రాన్స్ఫార్మర్ కాలిపోదు తప్ప 24 గంటల కరెంటు నీ ఇళ్లలో ఎట్లుంటుందో ఇవాళ నీ బావి కాడి కూడా 24 గంటల కరెంటు తీయబోతున్నాం. గొల్ల కుర్మలను ఆర్థికంగా బాగు చేసేందుకు గొర్రెల పంపిణీని మొదలుపెట్టారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలా లబ్ధిదారులకు గొర్రెలు పంచారు. జిల్లాల 16,000 గొర్రెల యూనిట్లు పంచుతున్నట్టు చెప్పారు తుమ్మల. సగం మందికి ఈ సంవత్సరం ఇస్తున్నాం, 16,300 మందికి. నెక్స్ట్ ఇయర్ 16,300 మందికి వస్తాయి. అంటే మీరు అడిగినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, నాకు కావాలి అని దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా గొర్రెలు ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో మన రాష్ట్రంలోనే జరుగుతుంది. దీనికి 5,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. రాష్ట్రం మొత్తం మీద 7 లక్షల పైనే గొర్రెల యూనిట్లు అవసరం అవుతున్నాయని చెప్పారు మంత్రి తలసాని. గొర్రెల మేత కోసం 45 లక్షల ఎకరాల అటవీ భూమిలా గడ్డిని పెంచాలని నిర్ణయించినమన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి అధికారులతోటి మాట్లాడారు. అయితే ఇది 84 లక్షల గొర్రెలు అనుకున్నాం. ఈ యొక్క లెక్క ప్రకారం తీసుకుంటే ఇది 1,30,00,000 వరకు వెళ్తుంది. ఇప్పటికే 45 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి సేకరించినాం. అక్కడ స్టైలో ఎమోట్ అనేటువంటి గడ్డి విత్తనాన్ని మరి పెంచడం జరుగుతుంది. ఆల్రెడీ అన్ని జిల్లాల్లో గడ్డి విత్తనాలు పంపించినాం. నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి. నిర్మనూరు మండలం ఉట్కూరు గ్రామంలో గొల్ల కుర్మలకు గొర్రెలను పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలతో సంబంధం లేనివి, ఆ మాటకు వస్తే ఎవరు అడిగనివి కూడా, కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కావచ్చు, షాదీ ముబారక్ కార్యక్రమం కావచ్చు, హాస్టళ్లలో సన్నబియ్యం పెట్టే కార్యక్రమం కావచ్చు, కేసీఆర్ కిట్ పేరు మీద గర్భిణీ స్త్రీలకు, పుట్టే శిశువులకి ఇచ్చే 12,000, 13,000 రూపాయల కార్యక్రమం కావచ్చు, వాళ్ళని ఇంటికి పంపేటప్పుడు ఇచ్చే 15 రకాల వస్తువులు ఇచ్చి పంపించే కార్యక్రమం కావచ్చు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మంత్రి మహేందర్ రెడ్డి. నాజుకన్పల్లిలా లక్కీ డిప్ల ఎంపికైన లబ్ధిదారులకు 4 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. పేదల అభివృద్ధికి సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. వికారాబాద్ జిల్లా తీసుకుంటే 10,000 మందికి ఇవ్వడం జరుగుతున్నది. దాంట్లో కొడంగల్ తీసుకుంటే 2,336 మందికి కూడా మరి పూర్వకుల యాదవులందరికీ కూడా గొల్లిపించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి గారు చేయని కార్యక్రమం.
కరీంనగర్ జిల్లాల గొర్రెల పంపిణీని మొదలుపెట్టారు ఎంపీ వినోద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బూత్ కు రూల్లా మొదటి విడతగా 20 యూనిట్ల గొర్రెల పంపిణీ చేశారు. కేసీఆర్ ఆలోచించిందంటే నైపుణ్యత ఉన్నటువంటి కుటుంబాలను పైకి తీసుకురావాలి వెంటనే. ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చినటువంటి విద్య కాబట్టి ఆ కుటుంబాలకు మొదటి దశలో ఇవ్వాలనుకుంటున్నాం. రేపు వేరే వాళ్ళతో కూడా ఇస్తాం. ఇయ్యదనేది రూల్ ఏం లేదు. కులాలకి వృత్తులకు సంబంధం లేదు. కన్నా ఎస్పీ కన్నా బాగా తెలివి ఉన్న వ్యక్తులు మా యాదవులు అని చెప్పారు. 1000 గొర్రెలల్లో నీ గొర్రె ఏదో చెప్పే గుణం ఉన్న వ్యక్తి ఈ రోజు మా గొల్ల కుర్రలకున్న యాదవులకు ఉన్నది కాబట్టి ఈ రోజు ఆ యాదవ్ కుటుంబానికి పెద్దపీట వేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు సర్కార్ చూస్తోందన్నారు కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. యాదవులు ఆర్థికంగా ఎదిగేందుకు గొర్రెల పంపిణీ పథకం ఉపయోగపడుతుందన్నారు. కొరుట్ల మండలం సంగం గ్రామంలో పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంపిక చేసిన లబ్ధిదారులకు గొర్రెలను పంచారు.